తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం జిల్లాలో మట్టి మద్యం మాఫియా రెచ్చిపోతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆరోపించారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం బెల్ట్ షాప్ లో విచ్చలవిడిగా సాగుతున్న ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మైనింగ్ శాఖ అధికారులు అక్రమ మట్టి తరలింపును పట్టించుకోవడం లేదని, అధికారులు మామూళ్ల మత్తులో జాగుతున్నారని విమర్శించారు. విపరీతంగా మద్యం మాఫియా నడుస్తూ ఉంది. చూసాం ఈ ఎక్సైజ్ అధికారులు ఈ యొక్క మద్యం కిక్కుతో వ్యవహరిస్తూ ఉన్నారు, ఈ యొక్క మామూలు మత్తులో జోగుతూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. గతంలోనే మేము చెప్పాము, ఈ ఎక్సైజ్ శాఖ ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో, నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఎంఆర్పి రేట్ల కంటే అదనంగా 20 రూపాయలు, 30 రూపాయలు, మరి ఒక క్వార్టర్ బాటిల్ మీద అదనంగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు, ఈ ప్రాంత ఎక్సైజ్ శాఖ. అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందో మనకైతే అర్థం కాల. ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ఎక్కడి నిద్రపోతుందో పరిస్థితి. కొండలు మొత్తం కొట్టేస్తూ ఉన్నారు, కొండలన్నీ గుండ్లు చేసేస్తున్నారు, మట్టి మాఫియా చెలరేగిపోతూ ఉంది. దీని మీద మైనింగ్ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ఈ ప్రాంత ప్రజలు మంచినీళ్ళు లేక అల్లాడుతూ ఉంటే కనీసం మరి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కూడా ఒక ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడే పరిస్థితి. ప్రత్యేకించి మార్కాపూర్ పట్టణంలో మంచినీటి కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు పేద ప్రజలు. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. కానీ మంచినీళ్ళు లేకపోయినా సరే మద్యం మాత్రం ఎక్కడ కూడా తక్కువ లేకుండా బెల్ట్ షాపులు పెట్టారు. గ్రామంలో 2-3 బెల్ట్ షాపులు పెట్టి అందిస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. ఎక్సైజ్ అధికారులు ఏమో షాప్కి 30,000, 40,000 ఎక్కడ మామూలు వసూలు చేసి వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మద్యం షాపులన్నీ కూడా బార్ అండ్ రెస్టారెంట్ లాగా ఈరోజు నడుస్తూ ఉన్నాయి. వ్యాపారం లేదు, ఎనీ టైం మందు, ఏటీఎం అంటే ఎనీ టైం మందులాగా ఈరోజు నడుస్తూ ఉన్నాయి. దీని మీద మరి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి, అలాగే ఎక్సైజ్ అధికారులు కూడా దీని మీద దృష్టి నిలపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే మార్కాపూర్ ప్రాంతంలో మంచినీటి, ఎందుకంటే యాసం వచ్చేసింది, మంచినీటి అయితే తీవ్రంగా ఉంది, మరి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వైకానస మాసంలోని శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ ఉత్సవాలకు తొలి రోజున భారీగా భక్తులు తరలివచ్చారు. మలయప్ప స్వామివారు ఉభయ సంచారులతో వసంత మండపానికి వేంచేపు చేయగా భక్తులు గోవింద నామస్మరణలతో మార్మోగించారు. वर्धन्तां सुविधानो रासदां दीर्घमायु भवन्तोभ्यश्च वाजयते अनः उजतीर्ववाक्यं पवित्रं सुतोऽध्यामकं हिरण्यपितरो मार्जयन्ताम् दीपं दर्शयामि. सूर्य इह भवति नान्यपन्थिनां पदमिच्छन्ति वेधसः देवेशं ब्राह्मं जनयन्तः देवानिशाम् सहस्रशीर्षं देवं विश्वाक्षं अच्युतं नारायणं महाज्ञेयं ब्रह्मतत्त्वं नारायणः परः
జర కవిః పాపయతి స్వందేహమణేషు అధిక్షియంతి భువనాని విశంతి ఉభేతే వేత్మరజసే పృథివీ శతర్చ సమ్మహిత్వా విష్ణురయతో వ్రత నివస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా సమింధతే విష్ణోర్యత్పరమం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఆవహ జాతవేదో లక్ష్మీమనవలయే పద్మదళాయ సాక్షి శ్రియం వయోజనతృభ్యో దదాతి దయాత్ మహాదేవ్యై చ విద్మహిత్వా నత్యంతశ్చరతి రోచన యక్షన్మహిషస్సువః క్రుద్ధః పరో వపమన్యునాయ దదయాత్ మిత్రశ్యం వరుణః కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంతృప్త స్థాయిలో రాష్ట్రంలో అందరికీ ఇళ్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. టీవీకే విజయం వెనుక జగన్ ఫోటో ఉందనే ప్రచారంపై మంత్రి సత్యకుమార్ విమర్శలు. బోర్డర్ దాటితే జగన్ ఎవరైనా గుర్తుపడతారా అంటూ ఎద్దేవా. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా వార్షిక వసంతోత్సవాలు. తొలి రోజున భారీగా తరలివచ్చిన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.